నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్చి మేం మార్పు చేసినామని చెప్తా ఉండ్రు. చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణ ప్రజల బతుకు మార్పు చేయమనంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మేమేదో గొప్పలు చేసినామని చెప్తా ఉంటే సిగ్గనిపిస్తా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహంలో ఆ రోజు కిరీటము, దానితో పాటు బతుకమ్మ, ఒక తెలంగాణకు ప్రతీక అయినటువంటి మన ఆడపడుచులు ఎన్నో ఏళ్ల నుంచి ఆడుతున్నటువంటి బతుకమ్మను చేతిలో ఉండే. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, బతుకమ్మను మార్చినవు అంటే ఈ తెలంగాణ సంస్కృతినే మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తెలంగాణ జీవన విధానాన్నే ఆగం చేసినావు. తెలంగాణ ఆర్థిక విధ్వంసం చేసినావు. ఇవాళ తెలంగాణ రూపురేఖలనే మార్చాలి, తెలంగాణ చరిత్రను మార్చాలని ఒక ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. మీ అమ్మ బతుకమ్మ ఆడింది, మా అమ్మ బతుకమ్మ ఆడింది, మన తాతమ్మలు బతుకమ్మ ఆడిర్రు, మన అమ్మమ్మలు బతుకమ్మ ఆడిర్రు. అటువంటి చరిత్రనే ఇవాళ బతుకమ్మ చిహ్నం లేకుండా చేసినావంటే నిజంగా మరి నీ చరిత్ర ఏమైతుందో నీకు తెలుస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఒక్కటే కోరుతా ఉన్నా, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సబ్బండ వర్గాల బతుకులను మార్చే ప్రయత్నం చేయి. తెలంగాణ చరిత్రను చిత్రం చేసి తెలంగాణలో చరిత్రహీనులుగా మిగిలిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒక్కొక్క చరిత్రను మార్చి ఆంధ్ర పెత్తందారుల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది మంచిది కాదు. మరి నియోజకవర్గం ఒక్కటే కాదు, జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా తెలంగాణ తల్లిని, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ తల్లి అమరవీరుల సాక్షిగా ఆ రోజు పెద్ద మేధావులు, కళాకారులు, కవులు అందరూ ఆ విగ్రహాన్ని ఏదైతే రూపకల్పన చేసిరో ఆ పాత విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ పాపాన్ని కడగాలని చెప్పి నేను కోరుతా.